టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. దళిత బంధు స్కీమ్పై నజర్ పెట్టింది సర్కార్. మొన్నటి వరకు గొర్రెల స్కామ్గా, తర్వాత ఇతర స్కీములన్నీ కూడా స్కాములుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లాంటి స్కామ్లకు ఆనవాళంగా మారిందో అనేది తేల్చి చెప్పిన ప్రభుత్వం తాజాగా దళిత బంధుపై పడింది. అంటే ఈ ఉన్న స్కీములు అమలు చేసే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో పథకాలకు హామీలు ఇచ్చి ఉన్నది. బీఆర్ఎస్ ప్రవేశించిన పథకాలకు కొంత రెట్టింపు చేస్తూ, కొంత అడిషనల్గా పెంచుతూ వాటిని అమలు చేయాల్సి ఉంది. ఇంకా కొన్ని పథకాలు అడిషనల్గా హామీ ఇచ్చి ఉంది. కానీ వాటిని అమలు చేసే కన్నా ముందు కూడా బీఆర్ఎస్ను దోషిలా, కేసీఆర్ను దోషిలా ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువ కాలేదు, పేద జనానికి చేరువ కాలేదు. ఆ లీడర్లే స్కామ్కు పాల్పడి ఆ స్కీములన్నింటినీ కూడా స్కామ్ చేశారని నిరూపించడం కోసం మరోసారి బీఆర్ఎస్ పథకాలపై దండయాత్ర చేయనున్నది రేవంత్ సర్కార్. ఆయన రేపో మాపో ఈ స్కీమ్లకు సంబంధించి అధికారులతో రివ్యూ చేయనున్నారు. అందులో ప్రధానంగా దళిత బంధు స్కీమ్పై రివ్యూ చేయనున్నారు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వం మొన్నటి ఎలక్షన్స్ ముందు కొన్ని అమౌంట్, అంత 10 లక్షల అమౌంట్ చాలా మందికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వాల్సిన దళిత బంధు పైసలన్నీ ఫ్రీజింగ్ చేశారు ఎలక్షన్ నేపథ్యంలో. వాటిని రిలీజ్ చేయాల్సిందిగా గత సర్కార్, గత సీఎం కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒత్తిడి తెచ్చారు. ఏమని? ఆ లబ్ధిదారులకు ఎందుకు డబ్బులు పంపుతలేరని. వాటికి సంబంధించి అసలు పాత లబ్ధిదారులకు ఎంతమందికి ఇచ్చారు, ఆ 10 లక్షలతో ఎవరెవరు ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ఆ 10 లక్షలను ఎట్లా ఉపయోగించుకున్నారనే దాని మీద లోతైన ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వాస్తవంగా ఈ స్కీమ్ మొత్తం అబాస్పాలైంది. ఎందుకంటే 10 లక్షలు అనగానే చాలామంది లీడర్లు, ఎమ్మెల్యేలతో సహా ఆ కింది స్థాయి లీడర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరు లీడర్లు ఎగబడ్డారు. తమకు తెలిసిన దళితులని, ఎస్సీలను పేర్లను వాడుకొని వాళ్ళ దగ్గర నుంచి 1-2 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటూ మిగతా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆ అమౌంట్ వస్తుంది కదా తీరగా, వాళ్ళు కూడా ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు, ఏదో ఒకటి చూపించేసి నమూనాకు, నిషానికి ఏదో ఒకటి చూపించేసి ఆ 8 లక్షలని వారి ఖాతాలో వేసుకొని వాటిని వాడుకునే ప్రయత్నం చేశారు తప్ప ఉపాధి మార్గంగా ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకునే విషయాల్లో అట్లాంటిది ఎక్కడా జరగలేదు. కొన్ని సెక్షన్లు మాత్రమే. అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన దాంట్లో ఒక 10% కూడా జెన్యున్గా యూజ్ కాలేదని చెప్పాలి. 90% ఫ్రాడింగ్ జరిగిన ఆ స్కీమ్లో దళిత బంధు ముందుంటుంది. ఇది గవర్నమెంట్కి తెలుసు, గత ప్రభుత్వానికి తెలుసు. దీనిపై లోతైన దర్యాప్తు చేసి అప్పుడున్న ఎమ్మెల్యేలనే బాధ్యులుగా తేల్చి చెప్పాలని రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. వాస్తవంగా ఈ దళిత బంధు స్టార్టింగ్లోనే చాలా వివాదాస్పదమైంది. దళితులకు 10 లక్షలు ఇస్తున్నారు, మరి బీసీలు ఉన్నారు, బీసీలో వెనుకబడిన కులాలు ఉన్నాయి, వాళ్ళకేం చేస్తున్నారు అని తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో బీసీ బంధు పెడతాం, ఎస్టీ బంధు పెడతాం, తర్వాత ఏమేమో బంధువులు పెడతామని చెప్పి మాటలతో మధ్య పెట్టాడు కేసీఆర్. కానీ ఎవరికేం చేయలేదు. దళితులకు మాత్రం 10 లక్షలు కొంత పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 100 మంది అని సెకండ్ విడత ఎంత అనుకుంటా కొంత వేశాడు. ఎందుకంటే కేవలం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా నామకరణం చేసిన కేసీఆర్ రేపు దేశంలో పర్యటన చేస్తే ఏదైనా రాష్ట్రంలో, నేను మా రాష్ట్రంలో దళితుల కోసం 10 లక్షలు ఇచ్చాను దళిత బంధు పెట్టి, మీరు ఇవ్వచ్చు కదా అని క్వశ్చన్ చేసి అక్కడున్న సర్కార్ని, అంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ని, బీజేపీని ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడేసి తను గొప్పలు చెప్పుకునేందుకు మాత్రమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. అది పూర్తిగా క్షేత్రస్థాయిలో అబాస్పాలైంది. ఇప్పుడు దీనిపైన పడ్డాడు రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన, కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీమ్లన్నీ కూడా స్కామ్లేనని, దీంట్లో బాగుపడ్డది పేదలు కాదని ఆ లీడర్లు, ఆ ఎమ్మెల్యేలని చెప్పడమే ధ్యేయంగా, చూపించడమే లక్ష్యంగా లోతైన దర్యాప్తుకు దిగుతున్నాడు రేవంత్ సర్కార్.